తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఏపీ సీఎం చంద్రబాబుకు వచ్చిన ఒక చిన్న ఐడియా అనేక మార్పులకి కారణం కాబోతోంది. పాడి పశువులు పెంపకం పైన చాలామందికి అవగాహన ఉన్నా కూడా పాడి పశువులను పెంచలేని పరిస్థితిలో ఉంటారు. అటువంటి వారి కోసం ఏపీ సీఎం చంద్రబాబు 2018-19 సమయంలో ఒక ఐడియాని ఇచ్చారు పాడి రైతులందరికీ కూడా. మీరందరూ కూడా ఒక యూనియన్గా ఏర్పడండి, గేదెల్ని కొనుక్కోండి, బ్యాంకుల ద్వారా లోన్ ద్వారా కొనుక్కోండి, ఆ పాలని దగ్గరలో ఉన్న ఏదైతే డైరీస్ ఉంటాయో డైరీస్కి అమ్మమని చెప్పారు. చాలామంది రైతులు ముందుకు రాలా. రీజన్ ఏంటి అంటే ఆ తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనుకున్నట్టుగానే ఆ తర్వాత గవర్నమెంట్ మారిపోవడంతో చాలామంది రైతులు వెనకడిగేశారు. బట్ ఇప్పుడు రైతులందరూ కూడా ముందుకు వచ్చారు. కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళందరినీ కూడా ఒక తాటి మీద తీసుకొచ్చింది. ఆ ఆలోచనే ప్రస్తుతం నా వెనకాల కనబడుతున్న చంద్రన్న సామూహిక గోకులం. ఇది మునగచర్లలో పెట్టారు. మునగచర్ల నందిగామ. బేసిక్గా దీనికి ఒక పెద్ద కాన్సెప్ట్ ఉంది. మనకి మామూలుగా చెప్పాలంటే గోకులం అంటే చాలామంది అనుకుంటారు ఇది గోశాలయం అనుకుంటారు, కానీ గోశాలకి దీనికి చాలా తేడా ఉంటుంది. గోశాలలో బయట ఏదైతే తక్కువైన ఆవులో లేకపోతే సింగిల్గా ఉన్న ఆవుల్లో వాటిని తెచ్చి గోశాలలో పెంచుతూ ఉంటారు. అది 1-2 దాతలు పెంచుతుంటారు. బట్ ఈ కాన్సెప్ట్ పూర్తిగా వేరు. ఇదంతా కూడా ఒక హాస్టల్ లాంటిది. బేసిక్గా మనకి హాస్టల్ తెలుసుగా ఎట్లా ఉంటుందో, హాస్టల్లో బయట అంటే ఇంట్లో తల్లిదండ్రుల మాట వినకపోతే బయట హాస్టల్లో పిల్లలు చేర్పిస్తారు. అటువంటి హాస్టల్ కాకుండా పశువులన్నింటినీ కూడా రైతులు ఒక 22 మంది రైతులు ఒక యూనియన్గా ఏర్పడి ఆ రైతులందరూ కూడా బ్యాంక్ కేడీసీసీ బ్యాంక్ ద్వారా లోన్లు తీసుకుని కృష్ణా మిల్క్ యూనియన్ సపోర్ట్తో వాళ్ళంతా కూడా 22 పాడి గేదెలని కొనుక్కున్నారు. ఆ గేదెలన్నింటినీ కూడా ఒక్కొక్కరింటి దగ్గర పెంచాలి అంటే వారికి రోజంతా కూడా గేదెల దగ్గరే టైం సరిపోతుంది. దాంతోపాటు ఒక 2 కూలీలు కూడా కావాల్సి వస్తుంది. ఇంత పెద్ద బర్డెన్ పెట్టుకోకుండా ఉండడం కోసమనే 22 మంది రైతులు కూడా ఒక పెద్ద షెడ్ని వారి ఊరిలోనే మునగచర్లలో ఒక పెద్ద షెడ్ని వేసుకున్నారు. షెడ్ లోపల చూపించే ముందు నేను ఇప్పుడు మీకు ఒక 3 ఎకరాల్లో ఉన్న ఈ పశుగ్రాసాన్ని మీకు చూపిస్తాను. ఇది 3 ఎకరాల్లో ఉన్న పశుగ్రాసం. బేసిక్గా పశువులు తినే అంటే ఏదైతే కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు ఇస్తున్నారో దానాన్ని సబ్సిడీ రూపంలో ఆ దానాన్ని స్వయంగా వీళ్ళే ఇక్కడ ఏదైతే పశువులు తినే ఈ దానాన్ని స్వయంగా రైతులే ఇక్కడ వాటిని పండించుకున్న పరిస్థితి కనబడుతుంది. దీన్ని నేరుగా అంటే ప్రతిరోజు కూడా ఏదైతే గోకులం కనబడుతుందో ఈ గోకులంలోకి తీసుకువస్తారు. ఇక్కడ లోపల ఉన్న 22 పాడి పశువులకు కూడా లోపల ఇక్కడ దానాన్ని వేస్తుంటారు. అయితే నేరుగా ఈ మొక్కల్ని కూడా అవి తినలేవు కాబట్టి లోపల స్పెషల్గా ఒక కట్టింగ్ మిషన్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనబడుతుంది. ఈ కట్టింగ్ మిషన్లో ఈ దాణా అంతా కూడా ఈ గడ్డిని మొత్తాన్ని కూడా లోపల వేస్తారు. ఇదంతా కూడా చాప్ కట్టర్ అంటారు ఈ యంత్రాన్ని. సో దీని లోపల చిన్న పీసెస్గా వస్తుంది. ఇది గేదెలు నమలడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో అంటే ఏదైనా కూడా గేదెల సంరక్షణకి ప్రధానంగా పెద్దపీట వేసే విధంగా ఈ కాన్సెప్ట్ని ఎన్నుకున్నారు కృష్ణా మిల్క్ యూనియన్ వాళ్ళు. కేవలం ఇది పశువుల కోసమో లేకపోతే పశువులకి సంబంధించి వాటి బాగోగులు చూసుకోవడం కోసం అని మాత్రమే కాకుండా ఇక్కడ ఓవరాల్గా ఈ పశువుల పెంపకం ద్వారా పాడి పరిశ్రమని పెంపొందించాలి అనే ఒక కాన్సెప్ట్ని ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే కృష్ణా మిల్క్ యూనియన్ కూడా ముందుకొచ్చి ఒక అడుగు ముందుకు వేసి కేడీసీసీ బ్యాంకుతో మాట్లాడి రైతులను ఒప్పించి ఒక పెద్ద షెడ్ వేయించి 3 ఎకరాల్లో షెడ్ వేయించి నా వెనక కనబడుతున్న 22 గేదెల్ని 22 మంది పాడి రైతులు కొనుగోలు చేశారు. ఇందులో కొంతమంది P4 కాన్సెప్ట్ అందరికీ తెలిసిందే. ఎవరైతే ఎఫోర్డ్ చేయలేని పీపుల్ ఉంటారో అటువంటి వారికి సహాయం చేసే కార్యక్రమమే P4 అంటే మార్గదర్శి బంగారు కుటుంబం ఏదైతే చంద్రబాబు చెప్తున్నారో అటువంటి కాన్సెప్ట్లో ఉన్న వాళ్ళందరినీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ మార్గదర్శిగా మారి దాదాపుగా 5,000 మంది రాష్ట్ర వ్యాప్తంగా 5,000 మందిని ఇదే విధంగా ముందుకు తీసుకువచ్చింది. వారందరికీ కూడా బ్యాంకులతో మాట్లాడి గ్యారంటీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ ఉంది. సో వాళ్ళందరికీ కూడా ఈ విధంగా రైతులు పాడి పశువుల్ని పెంచుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇదంతా కూడా ప్రతిరోజు కూడా బేసిక్గా హాస్టల్లో వార్డెన్ తెలుసు కదా ఎట్లా ఉంటారో ఆ వార్డెన్ ఉన్నట్టుగానే ఈ 22 పాడి పశువుల్ని బాగోగులు చూసుకోవడం కోసం దాదాపుగా ఒక 4 మనుషుల్ని ఇక్కడ కూలీల్ని ఏర్పాటు చేశారు. మనం వార్డెన్ అంటాం కదా ఆ టైప్లో ఇక్కడ ఏర్పాటు చేశారు. వీటి తిండి దగ్గర నుంచి మొదలు పెట్టుకుని వీటి పాల సేకరణ వరకు కూడా ప్రతిరోజు కూడా వాటి బాగోగులన్నీ చూసుకునేది కూడా ఇక్కడ ఉండే కూలీలే. వాటిలన్నీ కూడా 22 పాడి రైతులే వాళ్ళకి డబ్బులు చెల్లిస్తూ ఉంటారు. ప్రతిరోజు పొద్దున్నే ఇక్కడ పాలు తీయడం దగ్గర నుంచి మొదలు పెట్టుకొని వాటికి పశువులకి దాణా ఇవ్వడం నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఇదంతా కూడా క్లీన్గా ఉంచేంత వరకు కూడా మొత్తం బాధ్యత కూడా ఒక 2 కుటుంబాలకు అప్పచెప్పారు. వాళ్ళు కూడా ఈ ఊరు వాళ్ళే. అంటే ఒక ఊరు వాళ్ళే ఎంత వాళ్ళే ఎలా సపోర్ట్ చేసుకున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ళ డ్యూటీ ఏం లేదు, ప్రతిరోజు పొద్దున్నే రావడం, ఇదివరకులాగా చేతులతో పాలు పెతకడం కాదు, ఇట్లా
మిషన్స్ ద్వారా వాటి పాల సేకరణ అనేది చేస్తున్న పరిస్థితి కనబడుతోంది. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపుగా 22 పశువులు మొత్తాన్ని వాటి బాగోగులన్నింటినీ కూడా ఈ నలుగురు మాత్రమే చూసుకుంటారు. అయితే ప్రతిరోజు ఉదయం 6 గంటలకి ఒక్కొక్క ఇక్కడ పాడి గేదె కనబడుతుంది కదా, ఒక్కొక్క గేదె దగ్గరికి ఒక్కొక్క రైతు వచ్చి పాలు పితికేంత వరకు ఉంటారు. ఆ పాలు పితికిన తర్వాత ఎన్ని లీటర్లు వస్తే అన్ని లీటర్లు రైతు వాడుకున్నంత వరకు వాడుకొని మిగిలినవన్నీ కూడా ఇక్కడికి విజయ డైరీకి సంబంధించిన కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన వ్యాన్ వస్తుంది. కృష్ణా మిల్క్ యూనియన్ వ్యాన్ వస్తుంది. ఆ వ్యాన్లో ఈ మిగిలిపోయిన పాలన్నింటినీ కూడా, అంటే రైతులు సేకరణ తీసుకున్న తర్వాత మిగిలిన పాలన్నింటినీ కూడా కృష్ణా మిల్క్ యూనియన్ సంబంధించిన వ్యాన్లోకి తీసుకువెళ్తారు. ఇక్కడే టెస్ట్ చేస్తారు. ఆ పాలలో ఉన్న క్వాలిటీ అనేది ఇక్కడే టెస్ట్ చేసిన తర్వాత దాని ధర కూడా ఇక్కడే నిర్ణయించేస్తారు. నిర్ణయించిన తర్వాత నేరుగా ఇక్కడ నుంచి ఏదైతే మన కృష్ణా మిల్క్ యూనియన్ విజయవాడ ఉందో అక్కడికి ఈ పాలన్నీ కూడా తరలిపోతూ ఉంటాయి. ఈ విధంగా ఒక కాన్సెప్ట్ని అయితే ఇటు ఏపీ ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి కృష్ణా మిల్క్ యూనియన్ సపోర్ట్ చేయడంతో చంద్రబాబు 2018 సమయంలో కలగన్న ఈ గోకులం అనే కాన్సెప్ట్ ఇప్పుడు నిజమైంది. రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లోనే మొట్టమొదటి గోకులం కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లా, ముఖ్యంగా విజయవాడ సమీపంలోని నందిగామలో ఇది ఏర్పాటు చేశారు. దీనికి ఇప్పటికే ఎంపీ కేశినేని చిన్నితో పాటు జిల్లా కలెక్టర్ లక్ష్మీషాతో పాటు ఈ కృష్ణా మిల్క్ యూనియన్కి సంబంధించిన చైర్మన్ అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా దగ్గర నుండి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన పరిస్థితి కనబడుతుంది. ఇవాళ మంచి రోజు, కృష్ణ జన్మాష్టమి సందర్భంగా మునగజర్లలో చంద్రన్న సామూహిక గోకులం అంటే యానిమల్ హాస్టల్ విజయ డైరీ వారి ఆధ్వర్యంలో చైర్మన్ ఆంజనేయులు గారి ఆధ్వర్యంలో నేను కానీ, తాతయ్య గారు కానీ, ఎమ్మెల్యే సౌమ్య గారు కానీ ఇవాళ వచ్చి ప్రారంభోత్సవం రావడానికి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ అందులో కృష్ణునికి ఆవులంటే చాలా ఇష్టమైన ఈ దినంలో ఇటువంటి హాస్టల్ ఓపెన్ చేయటం మాకు ఆనందంగా ఉంది. మేము విజయ డైరీ వారిని ఒకటే కోరాం, ఇటువంటి హాస్టల్లో ప్రతి గ్రామంలోనూ ఉండే విధంగా ఎటువంటి అవసరాలైనా కూడా మేము ప్రభుత్వ భూముల్లో కనుక ఏదైనా ఉంటే అక్కడ గడ్డి పండించడానికి కానీ ఇటువంటి వసతులకు మేము స్థలాలు ఇచ్చే విధంగా మేము ముగ్గురం కృషి చేస్తామని తెలియజేస్తా. ప్రతి గ్రామంలోనూ ఇటువంటి హాస్టళ్ళు ఉంటే చాలామందికి వాళ్ళ గ్రామాల్లో నిజంగా గేదెలు పోషించడానికి సరిపడా మనుషులు చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నాయి. ఇవాళ ఎన్టీఆర్ జిల్లా మొత్తం యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇమ్మీడియట్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో రాజధాని అమరావతికి అవసరమయ్యే విధంగా, అంతేకాకుండా విజయవాడ నగరానికి అవసరమయ్యే విధంగా మిల్క్ ప్రోడక్ట్లు కానీ ఇటువంటివన్నీ చేయాలి. ఇటువంటి వాటిలన్నిటికీ మేము ఇక్కడ ఉన్న రైతుల దగ్గర మేము ఇటువంటి సంపద పెంచగలిగితేనే ఈ జీడిపి రేట్ 18.5% ఆఫ్ కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లా అవుతుంది. కానీ దీనికి సహకరిస్తున్న విజయ డైరీ యాజమాన్యం నిజంగా ఇవాళ చాలామంది రైతులకి ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇది ఒక వరదాయని, వాళ్ళ అవసరాలకు తీర్చే విధంగా ఎన్నో సబ్సిడీ మీద వాళ్ళు మందులతో సహా ఫీడ్తో సహా అన్నీ ఇస్తున్నారు. తప్పకుండా మళ్ళీ ఒక ఇదే విజయ డైరీ ద్వారా మా మహిళామణులు ముఖ్యంగా డాక్రా గ్రూపులు ఇక్కడ ఎన్నెన్నో ప్రోడక్ట్ చేస్తున్నారు. అటువంటి ప్రోడక్ట్ కూడా కన్జ్యూమబుల్ ప్రోడక్ట్స్ కూడా విజయ డైరీ ద్వారా మార్కెటింగ్ చేయమని వారు ఎండీ గారిని చైర్మన్ గారిని కోరటం జరిగింది. దానికి కూడా అంగీకరించారు. కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతుల సంస్థ ఇవాళ ఏదైతే 2017-18 సంవత్సరంలో నారా చంద్రబాబు నాయుడు గారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పశువుల హాస్టల్ని పెట్టి గ్రామాల్లో ఉన్నటువంటి ఆర్థిక అభివృద్ధి చెందాలి, రైతులు కమ్యూనిటీగా అందరూ కలిపి చేస్తే, సామూహికంగా చేస్తే ఖర్చులు తగ్గుతాయి, లాభాలు పెరుగుతాయి అని ఆ రోజున ఆలోచన జరిగిన నేపథ్యంలో ఈ రోజున కృష్ణా మిల్క్ యూనియన్ ఈ జిల్లాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రామాల్లో కూడా పశు హాస్టల్ను ప్రారంభించాలనే ఉద్దేశంతో ప్రప్రథమంగా నందిగామ దగ్గర మునగచెర్ల గ్రామంలో ఈ రోజున పశువుల హాస్టల్ను ప్రారంభించడం జరిగింది. గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు, అలాగే శాసనసభ్యురాలు తంగిరాల సౌమ్య గారు,
అలాగే జగ్గపేట శాసనసభ్యులు శ్రీరామ్ తాతయ్య గారి చేతుల మీదుగా ఈరోజు పశువుల హాస్టల్ని ప్రారంభించుకోవడం, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆర్థికంగా వెనకబడినటువంటి P4లో ఉన్నటువంటి మహిళా రైతులు వాళ్ళకి ఆర్థిక స్వావలంబన ఉండాలనే ఉద్దేశంతో కోఆపరేటివ్ బ్యాంకు ద్వారా నెట్టూరు రఘురాం గారి ఆర్థిక సహాయ సహకారాలతో కోఆపరేటివ్ బ్యాంకుతో లోన్లు ఇప్పించడం, ₹1,00,000 లోన్ ఇప్పించి దానికి ఎక్కడా కూడా గ్రామాల్లో పాలు పితికేటువంటి పరిస్థితులు లేక, లేకపోతే గడ్డి కోసుకురావటానికి ఏ రకంగా మ్యాన్ పవర్ ఇబ్బందులు ఉండే, వయసు మిచ్చుమీరి ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆదాయం రావాలి అనే ఉద్దేశంతో ఒకప్పుడు బాగా పాడి పెంచినటువంటి రైతులు ఇబ్బందులు ఉండి పాడి పెంచలేనటువంటి రైతులందరూ కానీ ఇవాళ సామూహికంగా కలిసి ఈ గ్రామాల్లో చంద్రన్న సామూహిక గోకులం అనే పేరుతో ఒక గోకులాన్ని పెట్టి సుమారు 40 గేదెల దాకా తీసుకొచ్చి గ్రామంలో P4లో ఉన్నటువంటి రైతులకు లోన్లు ఇప్పించి, గోదాల కోఆపరేటివ్ బ్యాంకులో లోన్లు ఇప్పించి దాని లోన్ని కృష్ణా మిల్క్ యూనియన్ భరించడం, అలాగే మిగతా రైతులందరూ కూడా సామూహికంగా పెంచి ఇక్కడే ఒక 4 ఎకరాల పొలాన్ని లీజుకు తీసుకుని దాంట్లో కొంత సూపర్ నైపర్, కొంత హెడ్జిలోసన్, పప్పు ధాన్యాలు ఇవన్నీ కూడా కలిపినటువంటి ఆహార పదార్థాలను కనుక ఉత్పత్తి చేసి కనుక ఆ పశువులకు అందించగలిగితే ఖర్చులు తగ్గుతాయి, దానా ఖర్చులు తగ్గుతాయి, అందరూ కలిపి చేసుకుంటే ఖర్చులు తగ్గుతాయి, ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి సహకారాల వలన గ్రామంలో పాడి రైతులు ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, గ్రామీణ జీడిపి, గ్రామీణంగా అందరూ కూడా చాలా బాగా ఉన్నటువంటి అవకాశాల ద్వారా సామూహిక గోకులాలను భవిష్యత్తులో మేము ఇంకా జిల్లా వ్యాప్తంగా చేస్తాకి మా పాలకవర్గం నిర్ణయం తీసుకోవడం జరిగింది. పాడి రైతులకి కేవలం ఇది ఒక హాస్టల్లా కాకుండా వారి సొంత బిడ్డల్లాగా వీటిని చూసుకోవడానికి ఒక అవకాశం దొరుకుతుంది. దాంతోపాటు ఆ రైతు బయట వేరే పని చేసుకున్నా కూడా ఉదయాన్నే మళ్ళీ వచ్చి పాలు పితుక్కొని ఈ డైరీ ఫామ్కి పంపించే అవకాశం కనబడుతుంది. ఒక పక్కన వీటిని చూడడానికి, ఆలనా పాలన చూడడానికి ఇక్కడ మనుషులు ఉంటారు, అలాగే వీటి నుంచి ఆదాయం వస్తుంది. తీసుకున్న లోన్లు కూడా కట్టేసి ఫైనల్గా నెలకి రైతు చేతిలో ఒక 10,000 దాకా మిగిలే అవకాశం కనబడుతుంది. ఈ కాన్సెప్ట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలని ఏపీ సీఎం చంద్రబాబు కలగన్న ఏదైతే ఈ పాడి పశువులకు సంబంధించిన గోకులం అనే ఆయన కలగన్న ఆ కళ సాకారం అవ్వాలంటే 2 నెలల పాటు ఇది ఏ విధంగా సాగుతుంది, దీని నుంచి రాబడి ఎలా ఉంది, రైతులకి ఇది లాభమా నష్టమా అనేది అంచనా వేసిన తర్వాత ఈ గోకులం దీనికి సంబంధించిన పశువులకు సంబంధించిన హాస్టల్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా నిర్మించే అవకాశం కనబడుతుంది. కెమెరా పర్సన్ కృష్ణతో సాయి, సుమన్ టీవీ, నందిగామ నుంచి.